ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి అందరూ కూడా మోకరించి, let's all kneel down in the presence of God to worship and adore Him, the Lord who is worthy to be praised, the God of heaven and earth. పరలోకముని భూలోకముని సృష్టించిన ఆ సర్వశక్తిమంతుని ఆరాధించు మహిమ పరచుటకు ఈ సాయంత్ర వేళలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాం. మోకరించి చేతుని జోడించి తండ్రి దేవుని మన మధ్యలో యేసుక్రీస్తుని పంపించిన ఆయన స్తుతించి ఆరాధించుటకు, యేసుక్రీస్తులో మనకు తెలియపరచబడిన సత్యమును, మనకి ఇవ్వబడిన అభిషేకం మరి ఒక్కసారి మన పొందుటకు చేయి చాచి ప్రార్థన చేసుకుందాం. తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా, నీ ప్రేమను కనుకొంటిని, నీ దివ్య సమక్షములో తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా, నీ ప్రేమను కనుకొంటిని, నీ దివ్య సమక్షములో. యేసు యేసు నీ ప్రేమ
స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. యేసురాజా మీకే ఆరాధన, మీకే స్తోత్రం స్తోత్రం. మీ తిరుపాదమును చేరితిమయ్యా, మీకే వందనమయ్యా, మీకే మహిమ, మీకే ఘనత, మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరమ వైద్యుడా పరమ వైద్యుడా, నన్ను ఎన్నుకొన్న ప్రభువా, ఆలోచనకర్త, అతిశయం చేయువాడా, మహిమైకు పాత్రుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసు యేసు నా ప్రేమ నీ, యేసు స్వామి, నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. హల్లెలూయా హల్లెలూయా. దైవజనులారా, పరిశుద్ధ యేసుక్రీస్తు నామమున మీకు ఆశీర్వాదం, దేవుని దీవెనలు కలుగునుగాక. దేవుని కూర్చిన ఒక ఉన్నతమైన సందేశం ఏమనగా, గాడ్ లుక్స్ డౌన్ ఆర్ గాడ్ లుక్స్ ద లోలీ. త్రోసివేయబడిన వారిని, పేదవాడిని, పనికిరాని వ్యక్తి అని పిలువబడిన వారిని ఆయన కన్నులు చూస్తాయి. ప్రపంచమున దేవుని వాక్కుని బోధిస్తున్న ఎంతోమంది దైవ జనులు వారి సాక్ష్యముని పలుకుతున్నప్పుడు తప్పకుండా ఈ వాక్కుని పలుకుతారు. అది ఏమనగా, నేను దేవుని వాక్కుని బోధించుటకు అర్హుడనే కాదు, నేను ఎప్పుడో చనిపోయిన వ్యక్తి, నన్ను బ్రతికింప చేసినది దేవుడు. దేవుని అందమైన కనులు నన్ను చూడటం వలనే నేను బ్రతికి ఉన్నాను. కుష్ఠరోగిని యేసు తాకి స్వస్థపరిచినప్పుడు వారు ప్రార్థన చేసినది ఏమనగా, దావీదు కుమారా నాకు కరుణ చూపించు. ఆయన కరుణ చూపించాడు. ఎలా అంటే, వారి మీద తన కన్నును దృష్టిని ఉంచి వారిని ఆదరించాడు. వారు పరితాపమైన పరిస్థితిని తెలుసుకొని, ఇది నా చిత్తం, స్వస్థత పొందండి అని పలికి వారికి విడుదల ఇచ్చాడు. ఎవరెవరి మీద దేవుని కన్నులు, దేవుని దృష్టి పడుతుందో, ఎవరెవరిని దేవుడు చూస్తున్నారో వారి జీవితం మారిపోతుందని ఈరోజు మనం నేర్చుకోపోతున్నాం. హల్లెలూయా. ద గాడ్ లుక్స్ ద లోలీ and raise them up. This is the one of the quality it is revealed in the scripture about our God. From the Old Testament to New Testament, God always chooses the weak in order to fool the wise. He selected the weak in order to fool the strength. లోకంలో పనికిరాని వ్యక్తి అని పిలువబడిన వారిని మూలరాయిగా మారుస్తారు. ఇది దేవుని ఒక అద్భుతమైన ఒక గుణం. ద గాడ్ ఆఫ్ కంపాషన్, జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. యెషయా గ్రంథం 55:8-9 పలుకుతున్నది, అవర్ థాట్స్ ఆర్ నాట్ గాడ్స్ థాట్, అవర్ వేస్ ఆర్ నాట్ గాడ్స్ వర్డ్,
ఇట్ ఈస్ డిఫర్ as the heaven and earth differs. పరలోకం భూలోకానికి ఎంత దూరం ఉందో, ఎంత తేడా ఉందో, అట్లా దేవుని ఆలోచనకి మన ఆలోచనకి, దేవుని దారికి మన దారికి తేడా ఉంది అని బైబిల్ గ్రంథం పలుకుతుంది. 2 సామువేల్ 16వ అధ్యాయం దావీదుని ఎన్నుకొన్నప్పుడు 6వ వచనంలో దేవుడు ఒక సందేశంని పలుకుతున్నారు. 6-7 వచనంలో God never sees as the human sees. The human sees the outer appearance, God sees the heart. దేవుడు హృదయంని చూస్తున్నవాడు, నరుడులాగా ముఖంని చూస్తున్నవాడు కాదు. He never judges any people by looking at their outer appearance. కనుక దైవజనులారా, ఈరోజు మన అందరికీ ఒక గొప్ప సందేశం ఏమనగా, ఐ హ్యావ్ ఎ ఛాన్స్ ఇన్ గాడ్స్ హార్ట్. ఇన్ గాడ్స్ ప్లాన్ I can be used powerfully. God never rejects anyone by looking at their inabilities or the weakness or the sin. The world may reject us, but God sees something beyond that. Today we are going to see that one. Luke chapter 10 verse 25 to 37. Luka Shvarta 10వ అధ్యాయం 25 నుండి 37వ వచనం. ద మంచి సమార్యుడు ఉపమానం. Jesus in his every preaching, all through his life, through his behavior, through his sermon, by his action, he kept on revealing about Father as a compassionate, who embraces the weak, who addresses himself with the broken ones, who stays with the sinners, who loves the rejected ones. That's why Jesus is called as the God of minorities. Hallelujah. Hallelujah. దివ్యోపదేశ కాండం 7వ అధ్యాయం 7వ వచనం. God the Father did not select the Israel not for any reasons, but only one reason: they were less in number. ఇశ్రాయేల్ ప్రజలను ఎన్నుకొన్న దేవుడు వారిని ఎన్నుకొన్నదికి మొదటి కారణం, చివరి కారణం, వారు ఎన్నికలో చాలా తక్కువ ఉన్న ప్రజలు. So the good news from Jesus is for the weak. Jesus is for the lost. Jesus is for the broken ones. Jesus is for sick people. యేసు ప్రభు ఈ ప్రపంచంలో వచ్చినది, ఆయన మనకిస్తున్న ఒక సందేశం ఏమనగా, యేసు పాపుల కొరకు వచ్చాడు, రోగుల కొరకు వచ్చాడు, తప్పిపోయిన వారి కొరకు వచ్చాడు. హల్లెలూయా. తన పవిత్రముని కోల్పోయిన పాపులను రక్షించుట కొరకు వచ్చాడు. In Jesus we have a vast invitation to approach him without any fear. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, తన చేతును చాచి ప్రేమతో నిన్ను రమ్మని చున్నాడు. తమ చేతులను చాచి ప్రేమతో నిన్ను రమ్మను చున్నాడు. హల్లెలూయా. ఏ రిట్రీట్ సెంటర్కి వెళ్ళినా యేసుక్రీస్తు చేయి చాచి పిలిచినట్లుగా, పాపమెల్లా మన్నించి పవిత్రమును
దయచేసి పాపమెల్ల మన్నించి పరిశుద్ధతను దయచేసి ప్రేమతో ఆదుకొని ప్రేమతో ఆదుకొని నిన్ను కొనియాడు తండ్రి ఆయనే, నిన్ను కొనియాడు తండ్రి ఆయనే. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, తన చేతులంచాచి ప్రేమతో నిన్ను రమ్మనుచున్నాడు, తన చేతులంచాచి ప్రేమతో నిన్ను రమ్మనుచున్నాడు. హల్లెలూయా. రెండు చేతుల హృదయం మీద ఉంచుకొని తప్పకుండా ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ ఈ ఛానల్ని ఓపెన్ చేయమని, ఈ ఆరాధనలో పాల్గొనమని చాలామందిని తాకుతున్నారు. ఈరోజు ఈ ఆరాధన మీరు ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు. కొంతమంది వేరు మతానికి చెందినవాడు, యేసు ప్రభుని గురించి తెలిసినవాడు, తెలియలేని వాడు కూడా ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మ మీకు తోడ్పడుతున్నారు. రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. He is stretching out his both hands, he is calling not the righteous people alone, he calls the sinner, he calls the broken, he calls those who are heavily burdened, he calls the people who are sick, because I will give life to you, I give the peace to you, what you are searching I will give. రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని, అయ్యా యేసు స్వామి, నన్ను నీ చేతులు అర్పిస్తున్నాను, నేను ఉన్నట్లే నీకు అర్పిస్తున్నాను, నన్ను ఆదుకోమయ్యా, నన్ను అంగీకరించుకుమయ్యా, నా బలహీనముతో నీ వస్తున్నాను అని గట్టి వేయకయ్యా, నన్ను ఆదుకోమని ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేయండి. జక్కేయుని వెదకిన యేసు ఈరోజు నిన్ను వెదకుతున్నాడు. నీ యేసయ్యని చూడాలని ఆశపడినా చాలు, ఆయన నీ ఇంటికే రావటానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు రక్షణమివ్వటకు సిద్ధంగా ఉన్నాడు, నిన్ను సకల పాపం నుండి విడిపించి స్వతంత్రవాళిగా మార్చుటకు ఆయన ఆశపడుతున్నాడు. యేసయ్యకి నిన్ను సమర్పించుకుంటావా? స్తోత్రమయ్యా, యేసు ప్రభు మహిమకి పాత్రుడా. హల్లెలూయా. ఈ మంచి సమారుడు ఉపమానంలో ఆయన గాయం పొందిన ఒక వ్యక్తి, యెరూషలేము నుండి యెరికో వీధికి వెళ్ళిన ఆయనను ఎదురు చూడలేని విధానముగా దొంగలు వచ్చి ఆయన కొట్టి గాయపరిచి ఆయనలో ఉన్నదన్నిటినీ కూడా దొంగతనం చేసుకొని పోతున్నారు. దే లెఫ్ట్ హిమ్ ఆఫ్ డెత్, టేకింగ్ అవుట్ ఆల్ హిస్ ఎనర్జీ, లెఫ్ట్ హిమ్ విత్ wounds. దిస్ ఇస్ అవర్ సిట్యుయేషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ we are attacked and we are wounded, we are left and no one is there to take care of us. కానీ యేసు ప్రభుని మంచి సమారుడు అని మనం పాట పాడుతున్నాం, స్తుతించుదాం. కారణం, గురువు చూసిపోయాడు, సహాయం చేయలేదు. ఒక లేవుడు కూడా చూసిపోయాడు, సహాయం చేయలేదు. కానీ మంచి సమార్యుడు, వేరు జాతి, ఆయనకు మాకు సంబంధం లేదని చెప్పిన యూదులు గాయపరచబడి కింద ఉన్నాడు. ఆయన విరోధి కదా అని చూడకుండా ఆయనకు సహాయం కావాలని ఆయన గాయముని కట్టి, ఆయన ఓదార్చి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి కావలసిన డబ్బుని కూడా కట్టించి, ఇంకా కావాలంటే వచ్చి ఇస్తానని పలికిన మంచి సమాజం. ఈ ఉపమానం ఎంతగా నిజం చెప్తుందంటే, జీసస్ కేమ్, హీ లవ్డ్ us when we were sinners, హీ డైడ్ ఫర్ us when we were sinners. ఆయన మన పాపిగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాడు, పాపిలుగా ఉన్నప్పుడే మన కొరకు మరణించాడు. హీ paid the pay for our sins on the cross and he is telling, I will come back and I will take care of you. The second coming. నీ గాయమును ఒక్క నిమిషం యేసయ్యకి సమర్పించుకో.
చిన్నప్పటి నుండి నీ పొందిన గాయం, ఇప్పుడు పరిస్థితికి నీ అనుభవిస్తున్న వేదనలు, మాటలో పలుకలేని బాధలు కన్నిటిని దేవుడికి సమర్పించుకోండి. ఈ కాలమున చాలామంది రైతులు వారి ఇంటిలో వారి జీవాధారముగా ఉంటుండే ఆ బర్రెలను కోల్పోయి దానే ఆధారం, దాన్ని వెదకి 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 అలసిపోయి వస్తున్నాడు. వారిలాగా నీ సేకరించి ఉంచినది నీ కోల్పోయావు. నీ మనసులో ఉన్న శాంతి సమాధానం నీ కోల్పోయావు. నీ ఎదురు చూస్తున్న కార్యం జరగలేదని వేచి ఉంటున్నావు. ఒక్క నిమిషం చేయి యేసయ్య దగ్గర చాచి ప్రార్థన చేసుకో. ఆయన నీ కొరకే వచ్చి ఉన్నారనేది సందేశం. నేను వెళ్ళి ఒక ఆదరణకర్తని పంపుతానని, ఇన్ ద absence ఆఫ్ హిమ్ ఈస్ ప్రామిసింగ్ అబౌట్ ది అనదర్ అడ్వకేట్ టు బీ విత్ us permanently, to intercede for us, to teach us, to lead us. ఆయన ఉన్నంత వరకు తన శిష్యులను కాపాడాడు. ఆయన వెళ్ళినప్పుడు కూడా వాగ్దానం ఇస్తున్నాడు, ఒక ఆదరణకర్తను పంపుతానని, సదాకాలం మీతో ఉంటాడని. మన కూర్చే ఆయన తలం. నిన్ను కూర్చి తలంచి నీకు మంచిది చేయాలని తలస్తున్న ప్రభు ముందు సమర్పించుకో. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు ఇంకా 2-3 రెఫరెన్స్ నేను ఇస్తాను. ఈ ప్రతి ఒక్క విషయంలో యేసు ప్రభు ఎలా వ్యక్తిగతంగా ముందుకు వెళ్ళి వారిని ఆదుకొన్నాడని ఇక్కడ చెప్పబడుతుంది. జాన్ చాప్టర్ 5 verse 1 to 15. A man was paralyzed and he was lying down for 32 years. The 32 years of his life made his life miserable. He came near to that pool with the faith that one day he can get down and get healed. But 32 years over, his life was not changed. Please raise your right hand. And all those who are thinking, many years are changing, going, but my life is not changing. I am remaining in the same state. I am remaining in the same poverty. సంవత్సరం దాటిపోతుంది తప్ప నా పరిస్థితి మారలేదు, నా దరిద్రం మారలేదు, నా రోగం మారలేదు, నా వ్యాధి మారలేదు, నా అప్పు బాధలు తీరలేదు, నా కుటుంబంలో శాంతి కలుగట్టలేదు. సంవత్సరంగా అదే దరిద్రంలోనే కట్టపడి 10 సంవత్సరం ముందు మా ఇల్లు ఎలా ఉందో అదే విధముగానే ఇప్పుడు ఉంది, ఇంకా కూడిపోయి ఉంది. దాన్ని కట్టటకు నిర్మించుటకు మా పరిస్థితి బాగలేదని బాధలో ఉన్నవాడు యేసయ్య దగ్గర కుడి చేతులు సమర్పించి పైకి లేపి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకో. అయ్యా, నా పరిస్థితిని మార్చే ప్రభు నీ ఒక్కడే, నా పరిస్థితిని ఎరిగిన దేవుడు నీ ఒక్కడే, నా కన్నిటిని చూసేవాడు నీ ఒక్కడే, నా హృదయ వేదనను ఎరిగిన ప్రభు నీ ఒక్కడే. నీ సన్నిధిలో నన్ను సమర్పించుకుంటున్నానని ప్రార్థన చేసుకో. ఎవరైనా పర్వాలేదు, యేసుక్రీస్తుని నమ్మినా, నీ ఏ మతానికి చెందినా పర్వాలేదు, యేసుక్రీస్తుని నమ్మిన వారికి సకల ఆశీర్వాదమైన దయచేస్తున్నాం. కీర్తన 91:15-16 వచనం, నా నామముని ఎరిగి ఉన్నావు కనుక నేను నిన్ను కాపాడుతానని ఆయన పలికి ఉన్నాడు. యేసుని ఈ సమయంలో పిలువు, యేసు రాజు అని పిలువు, యేసు నువ్వే నా ప్రభుడవు, నువ్వే నా దేవుడు అని పిలువు. ఈ సమయంలోనే ఆయన శక్తి నిన్ను తాకుతుంది, ఈ సమయంలోనే ఆయన వెలుగు నిన్ను తాకుతుంది. దేవుడు నిన్ను స్వస్థపరచుటకు ఆయన వస్తు ఏమీ అవసరం లేదు. ఆయన ఇప్పుడు ఈ వెలుగుని పంపుతాడు, తన దూతలను పంపుతాడు. నీ కుటుంబంలో నీ శాంతి సమాధానం నిండుగా ఉన్నట్లుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
విప్పి నా జీవిత బాధను ఎవరికి చెప్పలేక స్వామి నీకై వెదకుచున్నా. నా హృదయమును విప్పి నా జీవిత బాధను ఎవరికి చెప్పలేక స్వామి నీకై వెదకుచున్నా. నాకై నీవు ఉన్నావని 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 నీకై వెదకుచున్నా. యేసు శరణం, యేసు శరణం, యేసు నామం శరణం. యేసు శరణం, యేసు శరణం, యేసు నామం శరణం. హల్లెలూయా. 32 సంవత్సరంగా ఒక వ్యక్తి అక్కడ ఉండినప్పుడు ఆయన శరీరం ఎలా మారింది తెలుసు. స్వస్థత పొందాలని నమ్మకంతో వచ్చిన ఆయన తన నమ్మకమును కోల్పోయి, ఆరోగ్యమును కోల్పోయి, తన మీద ఆయనకి ఇసుకపడి జీవించడం కంటే చనిపోవటం మంచిది. ఆయన చుట్టాలందరూ కూడా వచ్చారన్నమాట. ఎలా ఉన్నావురా? 10 రూపాయలు విసిరేసిపోయారు. ఆయన సొంత బంధుమిత్రులు వచ్చి ఇక్కడే ఉండు, ఇంటికి రాకూడదు అన్నాడో ఏమో. దైవజనులారా, ప్రకృతిలో మారలేని కొన్ని విషయాలు ఉన్నాయి, ఉండవచ్చు. కానీ దేవుని సన్నిధిలో మారలేనిది ఏమీ లేదండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వలన మార్చబడలేనిది ఏమీ లేదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చాడు. నానా, నేను ఎవరో దించాలని ఆశపడుతున్నావుగా, దేవదూతలు వచ్చి ఆ నీటిలో దిగాలని ఆశపడుతున్నావుగా, అది రెండూ కూడా అవసరం లేదు. జీవమిచ్చే దేవుడి నేనే స్వయముగా నీ దగ్గర వచ్చున్నాను, లేచినడు. When the fullness of things comes, all the things will disappear. సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైన దాన్ని కూడా మారిపోతుంది. The 32 years of sickness made that man's life miserable, and he was kept on watching for the coming of the angel, that he will enter into the water, then somebody can help him to put into the water. This was his belief, old faith. But in Jesus Christ everything is renewed. The one thing is revealed for healing. Jesus is enough. No need of water, no need of any other thing, no need of any other's help. But if you trust in the Lord, Jesus' presence is enough for you. దేవుని సన్నిధి నాకు చాలు. ఆయనలో అన్నీ కూడా సంపూర్ణం అవుతుంది. ఆయనలో అన్నీ కూడా నూతనీకరింపబడుతుంది. యేసు క్రీస్తులో నాకు కావలసినది అన్నీ కూడా దొరుకుతుంది అన్నవాడు చేతుల పైకి లేపి ఆమేన్ చెప్పవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. In Jesus Christ I receive all the blessings. Hallelujah. In Jesus Christ I have enough and sufficient blessings. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యేసుక్రీస్తు ముందు మనమున్నాము, మన ముందు యేసుక్రీస్తు నిలబడుతున్నాడు. మధ్యలో ఎవరు మమ్మల్ని ఆపుతారు? ఇఫ్ గాడ్ డిసైడ్ టు బ్లెస్, హూ కెన్ స్టాప్? దేవుడు మమ్మల్ని దీవించాలని తలంచినప్పుడు ఎవరు ఆపుతారు? దేవుడు నీ కొరకు ఒక ద్వారమును తెరచిన తర్వాత దాన్ని మూసివేయటకు ఎవరికి అధికారం ఉంది? ఎవరు తెరవలేని ద్వారమును నీ కొరకు తెరుస్తానని
దర్శన గ్రంథంలో రాయబడి ఉందిగా. ఈరోజు ఆ కుమారుడు 32 సంవత్సరం ఏమైనా బాధలో ఉండవచ్చు, కానీ యేసు ప్రభు వచ్చాడండి. యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు అన్ని సాధ్యం. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్నియం సాధ్యం. అసాధ్యము లేదు, మీకు అసాధ్యము లేదు. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యం. అసాధ్యము లేదు, నీకు అసాధ్యము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ లేచి మంచముని తీసుకొని నడిచిపో అన్నది యేసుక్రీస్తుని మాట. ఈ మాట విశ్వసించిన వారిలో ఆత్మమాగ దిగుతుంది. When we hear the word of God and believe the word of God and receive the word of God, we are receiving the Holy Spirit, because word is spirit. It moves in our body, inside of our heart, inside of our soul, inside of the bone. దేవుని వాక్కు సజీవమైనది. అది పరిశుద్ధ ఆత్మశక్తిగా మారి మనలో ప్రవేశిస్తుంది. అందుకే జకర్యా 4:6 అధ్యాయం పలుకుతుంది, శక్తితో కాదు బలముతో కాదు నీ ఆత్మకార్యమేగా, ప్రభు నీ ఆత్మకార్యమేగా. ఆత్మ వలనే అన్నీ సాధ్యం. శక్తి వలన కాదు, నీ బలం వలన కాదు, ఆత్మ వలనే అన్నీ సాధ్యం. యేసుని ఆత్మ వలనే అన్నీ సాధ్యం. యేసుని ఆత్మ వలన అన్నీ సాధ్యం. ఆ ఆత్మ దేవుని వాక్కే. ఆ వాక్కుని స్వీకరిస్తున్నప్పుడు ఆత్మ నీలో ప్రవేశిస్తుంది. మీ అందరికీ తెలుసు, ట్యాబ్లెట్ ఇట్లా ఉంటుంది. కొన్నిసారి అది స్ప్రే రూపంలో ఉంటుంది. ఇది అన్నీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారో అన్నీ కూడా బైబిల్ ఉందే నేను అనుకుంటున్నాను. వాక్కు మామిసమాయాడు, అనుమతిలో నివసించాడు. ఇప్పుడు ఈ వాక్కే ఆత్మ. The more we read the word of God, the more we listen to the word of God, the more we eat the word of God, the more we believe the word of God, the more we accept the word of God, the more we live the word of God, we become a spiritual person. Spirit dwells in us and we are no more human. We are becoming a divine person. Religious person. Religious person is a definition for religious person who dwells in spirit, in whom the spirit is dwelt. దేవునికి సంబంధించిన ఆయన వాక్కుని విని, ఆయన వాక్కుని ఆలకించి, ఆయన వాక్కుని నమ్మి, ఆయన వాక్కుని గ్రహించి లోపలికి తీసుకుని జీవిస్తున్న వారు పవిత్రాత్మ శక్తితో నింపబడిన దైవజనుడుగా మారిపోతున్నారు. Who are the prophets who receive the word of God? How they know receive the word of God? The scripture says the anointing of the Lord came upon them. The Holy Spirit, the Spirit of God filled them, and they began to preach the word of God. They prophesy the word of God. Even in the Acts of the Apostles chapter 2, the Holy Spirit came, then they prophesied. They were filled by the Holy Spirit, they got the courage. The Holy Spirit came upon them, they opened the windows. The Holy Spirit came upon them, and the place was vibrated by the praise and worship, by the powerful preaching. So where the Spirit, the word of God, where the word of God, the Spirit, we cannot disconnect both, we cannot separate it. బెందెగోస్తు దినమున పరిశుద్ధ ఆత్మ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? అపోస్తల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం వేచి నుండి పరలోక శక్తిని పొందుటకు. The word makes them to wait for the Holy Spirit, and those who are wait for the Holy Spirit, ఆ వాక్కుని నమ్మి వేచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మాట్లాడేటకు శక్తి, భయమును తొలగించి కిటికలను తెరచి వాక్కుని బోధించుటకు, జీవితముని ప్రారంభించుటకు ఆయన తోడ్పడుతాడు. ఈరోజు పడుకున్న వ్యక్తిలో యేసుని కన్ను తాకింది. ఆయన పరిస్థితిని చూశాడు. యేసయ్య వాక్కుని పంపుతున్నాడు, లేవయ్యా
కలుగునుగాక. ఇదే స్వరం ఇప్పుడు వేరు పదమును ఉపయోగించకుండా లెమ్ము. హల్లెలూయా. ఆ వాక్కు ఆత్మలాగా ఆయనలో ప్రవేశించి ఆయనలో నడవకుండా పోయిన మోకాలను, ఎముకలను, జాయింట్స్ని కూడా ఆ ఆత్మ తాకి బలపరచి లేచి నిలబడటకు శక్తి లేనివాడు ఇప్పుడు ఆయన మోసిన మంచమును మోసుకొని పోతున్నాడు. That's why Luke chapter 10 verse 19 says, I will give the authority over scorpion and the lion, you will stamp over it. Which are the things are dominating you? ఏమేమి నిన్ను ఆధీనంలో తీసుకొని నడిపిస్తుందో ఈ రోజు నుండి దైవశక్తి పొందిన వారికి అవి అన్నీ కూడా వారి ఆధీనంలో వచ్చేస్తుంది. ఇది దేవుడు ఇచ్చే అధికారం. ఆదికాండ 1:28 దేవుడు పలికా, వశం చేసుకో భూమిని. మన పాపం వలన కోల్పోయాం. ఇప్పుడు యేసుక్రీస్తు మరణం, పునరుత్థానం, పరిశుద్ధాత్మ రాకట వలన మరి ఒక్కసారి అధికారం ఇవ్వబడుతుంది. పాములను, తేలులను నలగొట్టకు, సైతానును తలను నలగొట్టకు దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు. ఇన్ స్పిరిట్, పరిశుద్ధాత్మలో ఉన్న వారికి అన్ని కార్యములో దేవుడు విజయం పొందినట్లుగా శక్తిని వసగుతాడు. ఇప్పుడు వరకు వారిని బానిసలుగా మార్చిన కార్యాలు, అది రోగంగా ఉండవచ్చు, పాపంగా ఉండవచ్చు, మంత్ర మాంత్రిక శక్తులుగా ఉండవచ్చు. ఈ రోజు నుండి అది నీ కాలు కింద ఉంటుంది. శిష్యులు బోధించాడు. సంఘంలో కూర్చున్న పెద్దవాళ్ళందరూ, వీరు ఎవరు ఇంత బాగా మాట్లాడుతున్నారే, చేప పట్టుకుంటున్న వాడే కదా అని పలికినప్పుడు అక్కడ ఒక్కరికొకరు చెప్పుకున్నారు మాట, దే వేర్ ద కంపెనీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తుని స్నేహితులు వీరు. అందుకే యేసుక్రీస్తులో కనిపించిన అదే ధైర్యం, అదే అభిషేకం, అదే అద్భుతం చేయ శక్తి వారి శిష్యుల్లో కూడా, వారి స్నేహితులు కూడా కనిపిస్తుంది. నేను చేసిన క్రియలు మీరు చేస్తా, నాకంటే గొప్ప క్రియలు మీరు చెయ్యట్టుకు నేను శక్తిని వసగుతానని యోహాను 14:12 దేవుడు పలికాడు. యేసు ప్రభు ఈ శక్తిని మనకు మరలా వసగట్టకే భూమి వచ్చాడు. ఆయన మరణించినది చాలా ముఖ్యమైన ఒక విషయమును మనకు ఇవ్వటకు, అది ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మను పంపటకు. ఇంకా 2 రోజులు ఉన్నాయి పెంతెకోస్తు పండగకు. ఈ రోజు నుండి పరిశుద్ధ ఆత్మమా నన్ను నింపుమని పిలువండి. వ్యాధులో ఉన్నవారి పరిశుద్ధ స్వస్థపరచు ఆత్మమా నన్ను తాకుమని పిలువండి. భయంలో ఉన్నవాడు ధైర్యపరచు ఆత్మమా నన్ను నింపండి అని ప్రార్థన చేయి. జ్ఞానంలో బలహీనంలో ఉన్నవాడు, జ్ఞానమునకు అధిపతి అయిన దేవా, జ్ఞాన ఆత్మను నాకు దయచేయమని ప్రార్థన చేయండి. మీ ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నావో, దేనిలో బలహీనతలో ఉన్నావో ఆ దానికి తగిన విధంగా పరిశుద్ధాత్మను పిలవండి. మాట్లాడేటకు శక్తి, అద్భుతం చేయుటకు శక్తి, నూతన భాషలో మాట్లాడేటకు శక్తి, సేవ చేయుటకు శక్తి, ఆయన శక్తి, దేవుని శక్తి, తండ్రి నుండి యేసుక్రీస్తు ద్వారా మనకు వసగపడిన శక్తి, యేసుక్రీస్తుని ఊపిరి, తండ్రి దేవుని శ్వాసం, ఆయన మన ముక్కు అందరంలో మనకి ఇచ్చి ఊది మనకు జీవం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కనుక దైవజనులారా, ఆ 32 సంవత్సరం ఉన్న వ్యక్తిని వ్యాధి 1 సెకండ్లో మాయమైంది. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. లూకా 1:37, నీ పలుకు ఈ విషయములు దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఒకవేళ నా శక్తికి సాధ్యం లేని విషయం, డాక్టర్స్ జ్ఞానానికి సాధ్యం లేని విషయం దేవుడికి సాధ్యం. అనుభవంలో పలుకుతున్నాను. నా స్నేహితుడు సెమినార్లో ఉన్నప్పుడు ఒకడు, ఆయన పేరు ఇమ్మానువేల్, ఫుట్బాల్ ఆడినప్పుడు బాల్ మీద కాలుచి కింద పడిపోయారు. సరిగా నడుములో ఆయనకేమో జర్కింగ్ అయి ఈ ఎముకలు ఇట్లా ఉండవలసినది ఇట్లా చిక్కుకోండి. దీని మధ్యలో నరములు చిక్కుకోవటం వలన ఈ నడుముకి కింద భాగం ఏమీ కూడా పనిచేయలేదు. ప్రతి హాస్పిటల్ తిరిగినా అంతే అన్నాడు. దేవుని కృప వలన ఒక హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. వెంటనే ఎక్స్రే తీశారు. ఆ ఎక్స్రేలో మాకు కనిపించింది ఇట్లా ఉన్నాయి ఎముకలు. నొప్పిలో తట్టుకోకుండా ఆయన కన్నీరు కాస్తున్నారు. తర్వాత స్లీపింగ్ ఇంజెక్షన్ ఇచ్చాం. మేము అందరం సెమినార్లో ప్రార్థన చేశాం. రాత్రి అంతా ఆయన ఎత్తుకొని తిరుగుతున్నాం బండిలో. ఎవ్వరూ కూడా అంగీకరించలేదు పరిస్థితిని చూసి.
పొద్దున 9 గంటలకి 6:30కి పూజలో ప్రార్థన చేశాం సెమినరీలో. 9 గంటలకి పెద్ద డాక్టర్ వచ్చారు, మరి ఒకసారి స్కాన్ తీయమన్నారు. ఇప్పుడు 9 గంటలకి ఇట్లా ఉండిన ఎముకలు స్ట్రైట్గా వచ్చేసినదిని చూసి ఆ పెద్ద డాక్టర్ చిన్న డాక్టర్ పిలిచి, ఇట్ ఈస్ ఆల్ రైట్ నో, వై డుడ్ యూ సే ద బోన్స్ వేర్ dislocated? Then the assistant doctor, this is the x-ray we took early morning 6 o'clock. Now this is the another x-ray, new x-ray 9 o'clock. Within 3 hours the bones went to the original places. The prayer of the faithful, ఒక విశ్వాసముతో చేస్తున్న ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది. మన విశ్వాసం మనల్ని వేరు ఒక ఆత్మ సంబంధించిన లోకానికి మమ్మల్ని నడిపిస్తుంది. దయచేసి అనుభవంలో పలుకుతున్నాను, గుడ్ల మీద కోడి కూర్చున్నప్పుడు అది గుడ్డు మీద కూర్చున్న మొదటి సెకండ్ నుండి అద్భుతం జరుగుతుంది. బయటికి కనిపించలేదంటే కూడా లోపల క్రియలు జరుగుతూనే ఉంటాయి. If you have the faith, you may not see by your eyes, but things are happening. నీ కన్నుకు కనిపించకుండా పోయినా కూడా అద్భుత క్రియలు దేవుని పని, దేవుని దూతలు మన మధ్యలో మనలో చేస్తూనే ఉన్నాడు. విశ్వసించిన వాడు ఆమేన్ పలకండి. హల్లెలూయా. God continuously works in me. Even right now God is working for me. ఇప్పుడు కూడా దేవుడు నాలో నన్ను చుట్టి ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఈ మాటను విశ్వాస ప్రకటనను నీ పలికిన ఎంత బలం నీ పొందుకుంటావు. లోకం సంబంధించిన శక్తులు ఉన్నట్లుగా దేవుని సంబంధించిన శక్తులు ఉంటాయి. మనకు తోడ్పడటకు దేవుడు కావలి దూతలు ఇచ్చి ఉన్నాడు. God makes the things to happen according to the prayer of the faithful. God moves and commands the things to happen. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వచనం మాత్రం మనం చదివి ముగిస్తాం. లూకా 19వ అధ్యాయం 1 నుండి 16వ వచనం, అదే విధముగా రూతు 1 నుండి 5వ వచనం. హల్లెలూయా. ఇవి 2 కార్యములు. లూకా 19:1 నుండి 10 దీన్ని ధ్యానించి చూసుకుందాం. జక్కయ్యని కూర్చి రాయబడి ఉన్నది. ఆయనకి ఒక మరువాద లేదు, ఆయనను రెస్పెక్ట్ ఇచ్చినవాడు లేదు. యేసుని చూడాలని ఆశ, పొట్టివాడు. ఇది లోక శక్తులు మనం ఉంచి ఉన్న పరిస్థితి. నేను పొట్టివాడు, నాకు ఇది రాదు, నేను అది ఇది. సో ద వరల్డ్ సప్రెస్డ్ యూ not to know about God. The continual attack of the devil into our mind, we come to the conclusion that God doesn't bother about me. God is not at all taking care of me. I am living by my own strength. This is what we believe. It is my talent that I am surviving. God is not at all doing anything. It is waste to search of God, because God is God is also not in search of me. He is for rich people. He is for some other people, not for me. This is the thing the devil wants to confirm in our heart, this belief about God. సైతాను మన జీవితంలో పదే పదే చేస్తున్న కార్యం ఏమనగా, మనలో ఉన్న విషయమును చూపించి మనల్ని ధైర్యపరచడం, లేనని విషయమును చూపించి బలహీనపరుస్తాడు. ఈ మేక్ నోన్ us the weakness point of us and make us into depression. సైతాను చేస్తున్న కార్యం నీలో ఉన్న రోగమును, నీలో ఉన్న బలహీనతను అన్నిటినీ చూపించి నీ పైకి రాకుండా చేస్తారు. కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? లెమ్ము, నీ పొట్టివాడిని ఎందుకు అనుకుంటావు? చెట్టు మీద ఎక్కు. The Holy Spirit work in Zacchaeus. You don't think that you are short man. The tree is that you climb on this tree. Take effort. When the Holy Spirit speaks to you, you have to raise yourself up. ఎవరు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, నేను ప్రార్థన చేసినా, నేను ఆడినా పాడినా, దేవుని కొరకు దేవాలయంకి వెళ్ళినా వారు ఏమంటారంటే యు ఆర్ రిమైనింగ్ ద సేమ్ స్టేట్. ఎవరు ఏమి అనుకోనినా పర్వాలేదు. ఐ వాంట్ టు సర్చ్ గాడ్, ఐ వాంట్ టు సీ ద లార్డ్. He climbed, he obeyed to the Holy Spirit. He listened and obeyed to the Holy Spirit. It is not enough just listening to the word or listening to the whispering of the Holy Spirit. You have to obey.
Hallelujah. He climbed on this tree. My dear brothers and sisters, the spirit which already working in Zacchaeus also working in Jesus Christ. He brings Jesus on the way. When the Holy Spirit inspiring to search God, it will also help the God to come on your way. Say hallelujah. Hallelujah. వెదకుము చెప్పండి, వెదకుము దొరకను. మొదటిగా నీ వెదకినా దొరుకుతుంది. దేవుని వెదకు, ఆయన స్తుతించు, ఆయన వాక్కుని చదువు అని చెప్తున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. You listen and obey, and God will be on the way. He will come. Because when you are reading the word of God, you are getting connected with the spiritual Father. You are moving from the world to heaven. You are opening the treasure. The moment when you open the perfume, how it smells, how it spreads the fragrance, the Bible adds its own power. The moment when you open, the fire comes out, the spirit comes out. Even if the fingers are anointed, when you read it, your lips are anointed. When you spell it out, your tongue is anointed. Hallelujah. When you listen, when you preach, when you believe, when you work, your entire body become the channel of miracle. Hallelujah. Hallelujah. దేవుని వాక్కుని విని, దేవుని వాక్కుని చదివి, దేవుని వాక్కుని ప్రకటించి, దాన్ని విశ్వసించి జీవిన నీ శరీరమే, నీ జీవితమే ఒక అద్భుతం చేయం, ఒక ఆయుధముగా మారిపోతుంది. ఈరోజు జక్కయ్యని యేసయ్య వచ్చినప్పుడు మీరు వినండి, అద్భుతమైన కార్యం ఏమనగా స్పిరిట్ వర్క్స్ ఇన్ బోత్. Hallelujah. The spirit, same spirit bringing the Jesus, the same spirit telling the Zacchaeus to meet Jesus. ఆశను కలిగిస్తున్న దేవుడే, ఆశను నెరవేరుస్తున్న దేవుడు కూడా. హల్లెలూయా. బలి ఆయనే, బలిని అర్పించిన వాడు ఆయనే, బలిని స్వీకరించిన వాడు కూడా ఆయనే. Offertory is God. One who offers is also God. One who receives the offering also is God, because God is everywhere in everybody. అందరిలో ఉన్నాడు. ఈ స్తంభంలో, ఈ మట్టిలో, ఈ గాలిలో, ఈ ప్రకృతిలో దేవుడు అన్ని చోట్లలో ఉన్నాడు. హల్లెలూయా. నేను పలుకలేదండి. కీర్తన 139 7వ వచనం పలుకుతుంది, వేర్ కెన్ హైడ్ మై సెల్ఫ్ లార్డ్, యు ఆర్ ఎవ్రీవేర్. నేను ఎక్కడ నన్ను దాచుకోగలను? నీ ఆత్మ నుండి నేను ఎక్కడ తప్పించుకోగలను? ఆకాశము పోయినా అక్కడ ఉన్నావు, బాధాళము పోయినా నీ అక్కడ ఉన్నావు, సముద్రం లోపలికి పోయినా నీ అక్కడ ఉన్నావు. యు ఆర్ ఎవ్రీవేర్ లార్డ్. వేర్ కెన్ ఐ మై సెల్ఫ్? The same truth recognized by David, he says, even if I walk through the darkest valley, you are there, your crook and staff is with me. Hallelujah. దయచేసి దేవుని వాక్కుని వింటున్నప్పుడు ఈ జ్ఞానం మెల్లమెల్లగా చిన్నగా మనకి ఇవ్వబడుతుంది మాట. మనం అధిగదిగా దేవుని వాక్కుని చదువుతున్నప్పుడు, అధిగదిగా దేవుని వాక్కుని వింటున్నప్పుడు, అక్కడ ఉండి దాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ద స్పిరిచువల్ లా బిగిన్ టు ఆపరేట్ ఇన్ us. ఇప్పుడు వరకు మనకు ఫిజికల్ లా ఇస్ ఆపరేటింగ్. అయ్యో 20,000 ఎవరు ఇస్తారు? హౌ కెన్ ఐ బై దిస్ వన్? ఐ హ్యావ్ నో మనీ. దిస్ ఇస్ ఫిజికల్ లా. బికాస్ లాక్డౌన్ and I cannot earn money, I have no job. But the spiritual law, spiritual real is operated. I cannot see the rain, I cannot see the flood, but the canals will be fulfilled. This is the promise Bible says. Hallelujah. Hallelujah. We are moving from the physical law to spiritual law. The spirit moves everything. God created everything out of nothing. Even in the lockdown, God is able to provide whatever you want. Say amen. Hallelujah. Amen. Hallelujah. Amen. Hallelujah. Amen. More than what you want. When Jesus did the multiplication miracle, multiplication of loaves, that was deserted place, knowing that people came, and the next day it was a Passover. People supposed to go to the temple, Jerusalem temple, but more than 5,000 people came to the deserted place to listen to the word of God. If you speak to the word of God, God will bring the people to listen to you.
If you listen to the word of God, even in the desert, God can provide food. Hallelujah. Hallelujah. God can quench your thirst even in the deserted place. You listen to the word of God, the Spirit moves. The Spirit takes control of everything. This is truth. God's eyes are looking at us to bring us from the physical law to the spiritual law. 32 years, but spiritual law, it doesn't matter of how many years you are sick. Faith cancels all the things. Praise the Lord. దయచేసి అందరూ మోకరించి ప్రార్థన చేసుకోండి. Come to the spiritual law. Come to the faith. In the deserted place, ఎడారిలో దేవుడు ప్రజలకు భోజనం ఇచ్చారన్నమాట. దానికి నెక్స్ట్ రోజు పాస్కా పండగ, గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళకుండా దూరదేశం నుండి 5,000కి ఎక్కువ యేసుక్రీస్తుని వాక్కునికి విన్నట్టుకు వచ్చారు. Who will provide food? When you decide to word of God, and the word of God will provide all the things what you need. Hallelujah. Hallelujah. Another great thing, after they ate, 12 baskets were left. Come to the spiritual law. Listen to the word of God. Spend the time with the Lord. All that you have will be extra. Amen. All the blessings will be abundant. Amen. There will be leftover end of the month. How many of them believing and asking God, hallelujah, 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 hallelujah. Studichan, Parishuddha, Parishuddha, Stotiram, 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 Stotiram. Hallelujah, hallelujah, అందరికీ కావలసినది పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ఇక్కడ వచ్చినది మనకు పరిశుద్ధాత్మ వసగుటకు. ఈ పరిశుద్ధ ఆత్మ ఎవరంటే దేవుని శక్తి ప్రపంచమంతా తన ఆధీనంలో తీసుకుని నడిపిస్తున్న వ్యక్తి. ఆయన మనలో ఉన్నప్పుడు అన్నీ అద్భుతం జరుగుతాయి. ఆశీర్వాదం కోరుకుంటాం. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మలో సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుగాక. ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. జనులారా, ఎంతగా మీరు వాక్ని చదువుతారో అంతగా ఆత్మ మిమ్మల్ని నింపుతారు. Then you will become the person of the spiritual. The heaven will completely come to help you. Praise the Lord. Praise the Lord. సందేశమును అందరికీ తెలియపరచండి. ఈ ఆరాధన కానీ పూజ అన్నిటినీ కూడా అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ప్రజలందరినీ కూడా సత్య మార్గం నడిపించండి. దేవుని దీవించును గాక. ఆమేన్.